జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ పాకిస్తాన్ గడ్డపై కనుక మన ఇండియాలో తయారైన రైల్ ఇంజన్లు అంటే లోకోమోటివ్లు పరిగెడుతుంటే పరిస్థితి ఎలా ఉండేది? మన దగ్గర నుంచి వచ్చే విడిభాగాలను కొనుక్కుంటూ పాక్ రైల్వేస్ నడుపుకుంటూ ఉంటే సిచ్యువేషన్ వేరే లెవెల్లో ఉండేది కదా. సరిగ్గా ఇలాంటి ఒక బిగ్గెస్ట్ డీల్ 2012 సంవత్సరంలో దాదాపు కన్ఫర్మ్ అయ్యే స్టేజ్కి వెళ్ళింది. మన దేశానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన BHEL పాకిస్తాన్ ప్రభుత్వానికి నేరుగా మన రైల్ ఇంజన్లు సేల్ చేసేందుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పాకిస్తాన్ రైల్వే చరిత్రలోనే అది ఒక అత్యంత చీకటి కాలం. చైనా నుంచి తెప్పించిన లోకోమోటివ్ల వల్ల ఆ దేశం మొత్తం కుప్పకూలిపోయే స్థితికి వచ్చింది. సరిగ్గా అదే టైంలో ఈ బిగ్ డీల్ తెరపైకి వచ్చింది. 2012 వరకు చైనా నుంచి సుమారు 1000 లోకోమోటివ్లను పాకిస్తాన్ దిగుమతి చేసుకుంది. ఈ 1000 ఇంజన్లను 2002 నుంచి వేర్వేరు బ్యాచ్లుగా తెప్పించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. చైనా నుంచి తెప్పించిన ఆ 1000 ఇంజన్లలో దాదాపు 800 ఇంజన్లు పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి. అంటే పని చేయకుండా రిపేర్లొచ్చాయి. దీనితో పాకిస్తాన్ రైల్వే వ్యవస్థ పూర్తిగా మూలన పడింది. ట్రాక్స్ మీద బండ్లు నడవక మోకాళ్ల మీద కూర్చోవాల్సి వచ్చింది. చైనా మీద నమ్మకం పెట్టుకుని పాక్ ప్రభుత్వం ప్లానింగ్ లేకుండా చేసిన దిగుమతులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశాయి. పాక్ రైల్వే శాఖ మొత్తం అప్పుల ఊబిలో చిక్కుకుని దివాలా తీసే స్టేజ్కి చేరుకుంది. మరోవైపు మన దేశంలో పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన BHELకి ఆ ఇయర్ బిజినెస్ పరంగా అంతంత మాత్రంగానే గడిచింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ కంపెనీకి చాలా తక్కువ ఆర్డర్స్ వచ్చాయి. దీనితో ఎలాగైనా సరే కొత్త ఆర్డర్లను దక్కించుకోవాలని మార్కెట్లో వేరే దేశాలతో మాట్లాడాలని BHEL మేనేజ్మెంట్ గట్టి పట్టుదల మీద ఉంది. సరిగ్గా అదే టైంలో పాకిస్తాన్ రైల్వేస్ దుస్థితికి సంబంధించిన వార్తలు మన మార్కెట్లోకి వచ్చాయి. వెంటనే మన దేశం నుంచి పాకిస్తాన్కి 100 లోకోమోటివ్లను అమ్ముతామంటూ BHEL ఒక అదిరిపోయే ఆఫర్ను ముందుకు తెచ్చింది. ఈ ఆఫర్ ఏదో యాదృచ్ఛికంగా రాలేదు. ఆ పర్టికులర్ టైంలో పాకిస్తాన్ హై లెవెల్ డెలిగేషన్ ఒకటి ఇండియాలో పర్యటిస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుకోవడానికి, ఎకనామిక్ కోఆపరేషన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఈ బృందం ఇండియాకి వచ్చింది. సరిగ్గా ఇదే అదనుగా భావించిన BHEL ఆ బృందం ముందు ఈ ప్రతిపాదన పెట్టింది. అయితే ఇక్కడొక క్లారిటీ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ పాకిస్తాన్కి 50 లోకోమోటివ్లను కిరాయికిస్తామనే మరో ఆఫర్ కూడా ఇచ్చింది. BHEL ఇచ్చిన ఆఫర్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. నేరుగా సేల్ చేసే ప్లాన్తో ఈ ప్రపోజల్ వచ్చింది. కానీ 2012వ సంవత్సరం వచ్చేసరికి పాకిస్తాన్ రైల్వే శాఖ పరిస్థితి ఎలా తయారైందంటే ఆ దేశ చరిత్రలోనే ఎడతెగని చీకటి రోజులు నడుస్తున్నాయి. సరిగ్గా ఆ టైంలో ప్రముఖ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ప్రకారం చూస్తే సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో అర్థమవుతుంది. ఈ పీరియడ్లో పాకిస్తాన్కి చెందిన దాదాపు 80% లోకోమోటివ్లు సర్వీస్ నుంచి పూర్తిగా బయటకి వెళ్లిపోయాయి. అంటే ట్రాక్ మీద తిరగడానికి ఒక్క ఇంజిన్ కూడా సరిగ్గా లేని దారుణమైన దుస్థితి. అసలు ఈ దుస్థితి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంతకుముందు పాకిస్తాన్ ప్రభుత్వం చైనా దేశం మీద విపరీతమైన నమ్మకం పెట్టుకుని ఏకంగా 1000 లోకోమోటివ్లను దిగుమతి చేసుకుంది. 2002 నుంచి వేర్వేరు బ్యాచ్లుగా చైనా నుంచి తెప్పించిన ఆ 1000 ఇంజన్లలో దాదాపు 800 ఇంజన్లు పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి. నాణ్యత లేని ఆ ఇంజన్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్తో అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పాక్ రైల్వేస్ పూర్తిగా మూలన పడింది. మోకాల మీద కూర్చోవలసి వచ్చింది. ఇంజన్ల కొరతతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ ప్రపంచంలోని వేల దేశాల చుట్టూ తిరిగింది. ఎక్కడ ఇంజన్లు దొరుకుతాయని నలుమూలలా వెతికింది. కానీ అక్కడున్న సివియర్ ఎకనామిక్ క్రైసిస్ అంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా సరికొత్త ఇంజన్లు కొనుగోలు చేయడం ఆ దేశానికి ఫైనాన్షియల్గా అసలు సాధ్యపడే పనే కాదు. ఖాళీ ఖజానాతో ఏం చేయాలో తోచక ఆ దేశ అధికారులు తలలు పట్టుకున్నారు. సరిగ్గా పాకిస్తాన్ రైల్వేస్ ఇలాంటి ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో కొట్టుమిట్టాడుతున్న టైంలోనే మన ఇండియా వైపు నుంచి ఒక బిగ్గెస్ట్ మూవ్ వచ్చింది. మన దేశానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన BHELకి ఆ పర్టికులర్ ఇయర్ బిజినెస్ పరంగా చాలా డల్గా గడిచింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ కంపెనీకి చాలా తక్కువ ఆర్డర్స్ రావడంతో కొత్త ప్రాజెక్టుల కోసం వేరే ఆప్షన్స్ వెతుకుతోంది. సరిగ్గా అదే టైంలో పాకిస్తాన్ రైల్వేస్ దుస్థితికి సంబంధించిన న్యూస్ మన మార్కెట్లోకి లీక్ అయింది. వెంటనే మన దేశం నుంచి పాకిస్తాన్కి ఏకంగా 100 లోకోమోటివ్లను అమ్ముతామంటూ BHEL ఒక అదిరిపోయే ఆఫర్ను ముందుకు తెచ్చింది. ఈ ఆఫర్ ఏదో యాదృచ్ఛికంగా రాలేదు. ఆ పర్టికులర్ టైంలో పాకిస్తాన్ హై లెవెల్ డెలిగేషన్ ఒకటి ఇండియాలో పర్యటిస్తుంది. రెండు దేశాల మధ్య ట్రేడ్ పెంచుకోవడానికి, ఎకనామిక్ కోఆపరేషన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఈ బృందం అఫీషియల్గా ఇండియాకి వచ్చింది. సరిగ్గా ఇదే అదనుగా భావించిన BHEL ఆ బృందం ముందు ఈ ప్రతిపాదన పెట్టింది. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే
మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ పాకిస్తాన్కి 50 లోకోమోటివ్లను లీజుకి అంటే కిరాయికి ఇస్తామనే మరో ఆఫర్ కూడా ఇచ్చింది. BHEL ఇచ్చిన ఆఫర్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. నేరుగా సేల్ చేసే ప్లాన్తో ఈ ప్రపోజల్ రావడంతో పాక్ అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇండియా వైపు నుంచి వచ్చిన ఈ ఆఫర్ పాకిస్తాన్కి ఒక రకంగా సంక్షోభం నుంచి గట్టెక్కించే లైఫ్ లైన్ లాంటిది. BHEL ఇచ్చిన 100 లోకోమోటివ్ల ఆఫర్తో పాటు ఇండియన్ గవర్నమెంట్ మరో 2 అదనపు ఆప్షన్లను ముందుంచింది. ఒకటి 50 సెకండ్ హ్యాండ్ లోకోమోటివ్లను నేరుగా అమ్మడం, మరొకటి మరో 50 లోకోమోటివ్లను లీజుకి ఇవ్వడం. ఈ డీల్ మొత్తాన్ని బేరీజు వేసుకుంటే ఆ 50 సెకండ్ హ్యాండ్ లోకోమోటివ్ల టోటల్ కాస్ట్ సుమారు 350 కోట్ల రూపాయలుగా ఫిక్స్ చేశారు. అలాగే లీజుకి ఇచ్చే ప్రతి ఇంజన్కి రోజువారీ కిరాయి కింద 21,000 రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. BHEL తయారు చేసే సరికొత్త ఇంజన్లతో పోలిస్తే ఈ సెకండ్ హ్యాండ్ ఇంజన్ల డీల్ పాకిస్తాన్కి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా అనిపించింది. కొత్త వాటితో పోలిస్తే ఇవి బడ్జెట్లో సర్దుబాటు అవుతాయని పాక్ భావించింది. అంతేకాకుండా ఇండియా మన పక్కనే ఉన్న బార్డర్ షేర్ చేసుకునే దేశం కావడం వల్ల వేరే ఖండాంతర దేశాల నుంచి తెప్పించుకునేటప్పుడు అయ్యే 1,000 కోట్ల రవాణా ఖర్చు అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ టోటల్గా మిగిలిపోతుంది. ఒక్క రూపాయి కూడా అదనపు ఖర్చు లేకుండా నేరుగా రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా ఇంజన్లను దిగుమతి చేసుకోవచ్చని ఆ దేశం లెక్కలు వేసుకుంది. ఈ లెక్కను చూస్తే పాకిస్తాన్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాఫిటబుల్ డీల్. నెక్స్ట్ ఇయర్ అంటే 2011 నుంచే ఇండియా నుంచి ఈ సెకండ్ హ్యాండ్ లోకోమోటివ్ల డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ కావాల్సి ఉంది. టోటల్ ఉన్న 50 ఇంజన్లలో మొదట విడత కింద 10 రీఫర్బిష్ చేసిన అంటే పూర్తిగా బాగు చేసి సిద్ధంగా ఉంచిన ఇంజన్లను ఫస్ట్ బ్యాచ్లో భారత్ నుంచి పాకిస్తాన్కి పంపాలని షెడ్యూల్ రెడీ చేశారు. కానీ ఇక్కడే అసలు కథలో ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చింది. మనం పైన అనుకున్న ఈ డీల్ చివరి వరకు సక్సెస్ఫుల్గా రాలేదు. ఒక్క లోకోమోటివ్ కూడా ఆ టైంలో పాకిస్తాన్కి డెలివరీ కాలేదు. దీని వెనకాల పెద్ద కారణమే ఉంది. ఆ టైంలో మన దేశంలోనే స్వయంగా రైలు ఇంజన్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. మన దేశ అవసరాలకే ఇంజన్లు సరిపోక మన ఫ్యాక్టరీలు డే అండ్ నైట్ కష్టపడుతున్నాయి. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ శాఖ ఈ డీల్ని ఎలాగైనా పూర్తి చేయాలని భావించింది. కానీ మన రైల్వే బోర్డు మాత్రం దీనికి వ్యతిరేకంగా గట్టి స్టాండ్ తీసుకుంది. మన దేశంలోనే డిమాండ్ భారీగా ఉన్నప్పుడు బయట దేశాలకు ఎలా ఇస్తామని తేల్చి చెప్పింది. రైల్వే బోర్డు ఈ డీల్ని వ్యతిరేకించడానికి మెయిన్ రీజన్ మరొకటి కూడా ఉంది. లీజుకు ఇచ్చే ఆ 50 లోకోమోటివ్ల మెయింటెనెన్స్ అనగా నిర్వహణ మొత్తం పాకిస్తాన్లోని లోకో షెడ్లర్లోనే జరగాలనేది ఒక కండిషన్. కానీ మన రైల్వే అధికారులకు పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి క్లియర్ కట్ ఐడియా ఉంది. ఒకసారి కనుక మన ఇండియన్ లోకోమోటివ్లు ఆ దేశ సరిహద్దులు దాటి లోపలికి వెళ్తే వాటిని మళ్లీ మంచి కండిషన్లో వెనక్కి తీసుకురావడం అసాధ్యమని వారికి ముందే తెలుసు. అప్పట్లో పాకిస్తాన్లో రైల్వే మెయింటెనెన్స్ షెడ్ల పరిస్థితి దారుణంగా ఉండేది. అసలు ఇండియన్ టెక్నాలజీ ఉన్న ఇంజన్లను బాగు చేసే హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ దేశంలో అసలే లేదు. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో పాటు 2 దేశాల మధ్య ఎప్పుడూ ఉండే బ్యూరోక్రాటిక్ రోడ్ బ్లాక్స్ అంటే అధికారిక జాప్యాలు అలాగే జియోపాలిటికల్ టెన్షన్స్ ఈ డీల్కి పెద్ద అడ్డంకులుగా మారాయి. ఒకవైపు రాజకీయంగా డీల్ ముందుకు వెళ్లాలని చూసినా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇలాంటి టెక్నికల్ అడ్డంకులతో ప్రాజెక్ట్ ఆగిపోయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ డీల్ ఎప్పటికైనా వర్కౌట్ అవుతుందనే గట్టి నమ్మకంతో 2015 వరకు ఎదురు చూస్తూనే ఉంది. తమకు ఎలాగైనా ఈ ఇంజన్లు దక్కుతాయని ఆశపడింది. కానీ కాలం ఎవరి కోసమూ ఆగదు కదా. సరిగ్గా 2014 సంవత్సరంలో ఇండియాలో పెద్ద రాజకీయ మార్పు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ మారిపోయింది. కొత్త నాయకత్వం అధికారంలోకి వచ్చింది. దీనితో ఆటోమేటిక్గా పాత పాలసీల మీద సమీక్షలు జరిగాయి. పాకిస్తాన్కి ఇంజన్లను పంపే ఆలోచన పూర్తిగా బ్యాక్ బర్నర్కి వెళ్లిపోయింది. అప్పుడు అసలు విషయం అర్థం చేసుకున్న పాకిస్తాన్ ఇక ఇండియా నుంచి లోకోమోటివ్లు వచ్చే ఛాన్స్ లేదని ఒక క్లారిటీకి వచ్చింది. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి ఎట్టకేలకు గుణపాఠం నేర్చుకుంది. భారత్ మీద ఆశలు వదులుకుని చివరికి అమెరికా వైపు అడుగులు వేసింది. ఇండియా నుంచి ఇంజన్లు వచ్చే అవకాశం పూర్తిగా మూసుకుపోవడంతో 2015లో పాకిస్తాన్ వేరే దారి చూసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్తో ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ కింద అమెరికా నుంచి ఏకంగా 55 హెవీ డ్యూటీ లోకోమోటివ్లను కొనుగోలు చేయడానికి డీల్ ఫైనల్ చేసుకుంది. భారత్ నుంచి ఈ డీల్ కనుక కంప్లీట్ అయి ఉంటే పాకిస్తాన్కి తక్కువ ఖర్చులో పని జరిగేది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల అది జరగలేదు. దీనితో అమెరికా కంపెనీతో డీల్ చేసుకోవడం ఆ దేశానికి ఆర్థికంగా చాలా పెద్ద భారంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్లో మన ఇండియా మీద దీనివల్ల పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమీ పడలేదు. ఎందుకంటే మన ఇండియన్ ఫ్యాక్టరీలు ఆల్రెడీ
మన సొంత ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉన్నాయి. మనకు ఎక్కడా నష్టం జరిగే ప్రసక్తే లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం దీనికి ఒక భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఆ లోకోమోటివ్లు భారత్ ఆఫర్ చేసిన దానితో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువ ఖరీదైనవిగా తేలాయి. కేవలం ప్రైస్ను మాత్రమే కాకుండా అమెరికా నుంచి ఆ హ్యూజ్ ఇంజన్లను కరాచీ పోర్టుకు రప్పించడానికైనా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చూస్తే పాక్ ఖజానా ఖాళీ అయిపోయింది. ఒకవేళ ఆ రోజు కనుక ఈ డీల్ క్యాన్సిల్ కాకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయి ఉంటే నిజంగానే పాకిస్తాన్ భారత్ నుంచి లోకోమోటివ్లను ఇంపోర్ట్ చేసుకోగలిగి ఉంటే ఈ పాటికి ఆ దేశ రైల్వే శాఖ కోట్లాది రూపాయల నిధులను విజయవంతంగా సేవ్ చేసుకోగలిగేది. అనవసరమైన విదేశీ ఖర్చులను తగ్గించుకుని ఉండేది. మన దేశ టెక్నాలజీతో ఆ దేశంలో రవాణా వ్యవస్థ చాలా స్మూత్గా రన్ అయి ఉండేది. కానీ చరిత్ర వేరేలా డిసైడ్ చేసింది. ఆ కళ అలానే మిగిలిపోయింది. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి.